భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అసలు ఈ యుద్ధ ప్రస్తావన ఏంటి? ఏ కాలంలో మనం ఉన్నాం? ఎందుకు పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది? అమాయకమైన ప్రజలను ఎందుకు పొట్టన పెట్టుకుంటుంది? ఇది ఒక రోజుతో పోతున్న అంశం కాదు. ఇలా చాలాసార్లు జరిగినాయి. అయినప్పటికీ కూడా సామరస్యంగా మంచితనంతో భారత్ ఇప్పటి వరకు నెట్టుకొస్తుంది. కానీ ఇక ఎండ్ కార్డు పడనుందా? పాక్ భరతం పట్టనుందా? అసలు ఈ యుద్ధం ఎవరి మీద? పాక్ ప్రజల మీద, అక్కడ నాయకుల మీద, లేకపోతే ముష్కరుల మీద? మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, ఏంటి అసలు ఈ పాకిస్తాన్ మీద? అవును అవును, ఎస్. బట్ ఎనీహౌ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టైం సార్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో. సార్ ప్లీజర్. మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా ఇది పాకిస్తాన్ ప్రజల మీదనా, నాయకత్వం మీదనా, టెర్రరిస్టుల మీదనా, పాకిస్తాన్ ఆర్మీ మీదనా? ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఈ టీవీ ద్వారా ప్రజలు కూడా తెలుసుకోవాలి. అవును, పాకిస్తాన్ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అపాన్ ఎ టైం. అవును. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనండి వర్మ గారు, పాకిస్తాన్లో కూడా చాలామంది యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువత పెడుతున్నటువంటి పోస్టింగ్లు చూస్తే మాకు తాగడానికి నీళ్లు లేవు, పంటలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉత్పత్తి లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని పాకిస్తాన్లో ఉండే యువతే చెప్తున్నారు. కొంతమంది అయితే మేము ఎక్కడన్నా విదేశాలకు పోయి పొట్ట చేతితో పట్టుకొని పోయి పెళ్ళాం పిల్లలతో బతుకుతాము అనేటువంటిది వాళ్ళకయ్యి వాళ్ళ దేశంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనే చెప్తున్నారు. అవును. పాకిస్తాన్ ప్రజలకి యుద్ధం చేయాలని లేదండి. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ప్రజలని ఉద్వేగాలని రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి కలిసిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఏంటో పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ సర్వైవ్ కనుక కావాలనే పని అయితే వాళ్ళకి వేరే మార్గం లేదు. అవును. భారతదేశం మన శత్రువు, చూసారా ఎలా విడదీశారో, మనల్ని బయటికి గెంటేశారు, కట్టుబట్టలతో బయటికి గెంటేశారు, పొద్దుస్తమానం వాళ్ళ స్కూల్స్లో కాలేజెస్లో ఇదే చెప్తుంటారు. కానీ పాకిస్తాన్ యువతలో చాలా మార్పు వచ్చింది, ఇది గమనించాలి. ఓకే. సో ఈ రాజకీయ నాయకులు, ఈ ఆర్మీ వాళ్ళు, వీళ్ళిద్దరు కూడాను టాప్ రిచ్ పీపుల్ అండి. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీలో ఒకడు కనుక జాయిన్ అయ్యి రిటైర్ అయ్యాడంటే వాడు మినిమం ఒక 500-600 కోట్లు సంపాదించేస్తాడు. ఓకే. వాడు కరప్షన్ అండి? కరప్షనే. ఓకే. వాడు పాకిస్తాన్లో ఉండడు, దుబాయ్లోనో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లాండ్లోనూ సెటిల్ అవుతారు. ముషారఫ్ ఉన్నాడు అనుకోండి, మొన్న విజయన 2023లోనే చనిపోయాడు. ఇట్లా చాలామంది ఉంటారు. అందుకని రాజకీయ నాయకులు, ఆర్మీ, వీళ్ళు ఇద్దరూ కలిసి ఇంచుమించుగా 24 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలని పిచ్చోళం చేసి మత్తులో ఉంచేసి ఎన్నాళ్ళు పబ్బం గడిపారు. మునీర్ కూడా అంతేనండి ఆర్థికంగా? వీళ్ళందరికంటే చాలా ఎక్కువ సార్. ఏంటి సార్ మునీర్ బ్యాక్గ్రౌండ్? మామూలుగా సిపాయిగా జాయిన్ అయ్యాడు, తర్వాత ఎదుగుతా వచ్చాడు. అంటే అదే మన తెలుగు సినిమాలో కనుక అది ఎవరో ఒక అతను చెప్తాడు, సార్ నేను తొక్కుకుంటూ వచ్చాను ఆ టైప్ అనమాట. ఖురాన్ మీద మంచి పట్టుంది. ఓకే. టాప్ టు బాటము చదివేశాడు, అది మైండ్లోకి ఎక్కిస్తాడన్నమాట. అతను అది మొదలుపెట్టిన తర్వాతనే 4-5 రోజులకే మనకి పహల్గామ్లో జరిగింది. అంటే ఇది చాలా ప్లానెడ్గా చేశారండి వాళ్ళు. ఇదేదో 1 రోజు 2 రోజుల్లో ఆలోచించి చేసినటువంటి వ్యవహారం కాదు. అవును. కనీసం 5-6 నెలల ముందు నుంచి కనీసం కశ్మీర్లో ఆ లోయలో 15-20 ప్రాంతాల్లో సాలిడ్గా రెక్కీ చేసి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలే ఎలా ఉన్నారు, ఏ ప్రాంతం సూటబుల్గా ఉంటుంది, రవాణాకి ఏ ప్రాంతం సూటబుల్గా ఉంటుంది, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్కడ దొరుకుతుంది, ఎస్కేప్ అవ్వడం వల్ల, ఇవన్నీ కూడా 1-4 సార్లు ఆలోచించే చేశారండి. ఇప్పుడైనా కానీ దొంగ అనేటువంటి వాడు, అందుకనే అంటారు మన తెలుగులో కూడా, దొంగలు అనేటువంటి వాడు పోలీసు వాళ్ళ కంటే తెలియగలవాళ్ళని. ఆఫ్కోర్స్ నార్మల్గా అనేటువంటిది నిజంగా వాళ్ళకి అంత తెలివితేటలు ఉంటాయంటే ఉండవు, కానీ డెఫినెట్గా మనకంటే తెలియగలవాడే. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. నేను మీ టీవీ ద్వారా ఏం చెప్తానంటే వర్మ గారు, పాకిస్తాన్ ప్రజలను నిందించవలసిన అవసరం లేదు, వాళ్ళు ఇప్పుడు చక్కగానే ఆలోచిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వన్స్ అపాన్ ఎ టైం. మతపరంగా దేశం విడిపోయింది. అవును. మొన్న పహల్గామ్లో కూడాను వాళ్ళు మోడీకి వెళ్ళి చెప్పుకో నువ్వు హిందూవేనా అని వాడి బట్టలు ఇప్పదీసి అదేదో చదవమని చెప్పి కన్ఫామ్ చేసుకున్న తర్వాత హిందూ అని చెప్పి వాడిని చంపారు. కానీ అందులో మగవాళ్ళనే చంపారు, కానీ మళ్ళీ ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేశారుగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటే బాబు అంటే మతము,
ఆ మతం అనేటువంటిది ఇప్పుడు చెప్పుకునేది ఏముంది, 1947 దేశం విడిపోయిందే మతపరంగా కదా. మతపరంగా అవును. సో దాన్ని తీసి పక్కన పెడదాం. ఉమ్, మరి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నథింగ్. మనమేమో $4 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళదేమో 370 380 బిలియన్ డాలర్ల ఎకానమీ. ఉమ్, వాళ్ళకు ఉన్నదేమో $15 మిలియన్ ఫారిన్ కరెన్సీ, మనకు ఉన్నటువంటిది $660 బిలియన్ పైన మనకుంది. ఉమ్, వాళ్ళకి మనకి ఆర్థిక పరంగా ఇంత తేడా ఉంది. అందుకని డైరెక్ట్గా తుపాకులు పట్టుకొని వెళ్ళి రఫేల్ యుద్ధ విమానాలను దింపి, అర్జున్ ట్యాంక్స్ను దింపి, లేజర్ గన్స్ను దింపి, AK-44లు ఇచ్చి ఇంత చేయాల్సిన పనే లేదు. ఉమ్, వాళ్ళు ఏదో భయపడుతూ ఉంటారు మనల్ని, అణ్వాయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉండే మన దగ్గర లేవా? ఎప్పుడైనా యుద్ధం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి వర్మ గారు, ఉమ్, మనోభావాలని లెక్కలోకి తీసుకొని వాళ్ళు 26 మందిని చంపేసాం కాబట్టి మనం 26,000 మందిని చంపేయాలి. చంపేయడం అనేటువంటి కుదురుతుందా కుదరదా అంటే ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఓకే. కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనం ఎప్పుడో చేయలేదుగా. ఎస్. 1192వ సంవత్సరం నుంచి మీరు హిస్టరీ తీసుకోండి సార్. ఉమ్, ఎందుకు వచ్చింది అసలు ఈ పరిస్థితి అంటే ఉమ్, ఉమ్, మామ అల్లుళ్ళ మధ్య తగాదండి. ఓకే. గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ 16 సార్లు 17 సార్లు వచ్చారంటారు కదా. ఉమ్, ఉమ్, దానికి కారణం ఏంటి అనేసి అంటే ఇండియాలోకి అసలు ఎవరికి ఎంట్రీయే లేదు. ఉమ్, మామ అల్లుళ్ళ మధ్య తగాదా. వాళ్ళు యాక్చువల్గా రాజపూట్స్ అనమాట. ఉమ్, వాళ్ళ మామ అల్లుళ్ళ మధ్య తగాదా. అల్లుడు అంటే మామకు పడదు. ఓకే. ఏం చేశాడంటే హిందువుల యుద్ధం అనేటువంటిది రాత్రిపూట చేయరు, ఉమ్. సూర్యుడు అస్తమించిన తర్వాత మానేస్తారు, సూర్యుడు ఉదయించిన తర్వాతే మొదలు పెడతారు. అది క్షత్రియుల నుంచి వచ్చిందేమో కదండి ఈ ఇది. మధ్యకాలంలో వాళ్ళు నిద్రపోతారు. ఉమ్, 3-3:30కి లేచి స్నానపాన జపతపాదులు పూర్తి చేసుకొని సిద్ధపడతారు. వాళ్ళని మీరు చంపాలంటే బెస్ట్ టైం ఏంటి అంటే అర్ధరాత్రి. ఇది యుద్ధ నీతి. ఈ రహస్యాన్ని ఈ మామ అల్లుడి మీద కోపంతో అతనికి చెప్పాడు. ఓకే. అందుకని వాళ్ళకి ఇండియాలోకి ఎంట్రీ దొరికింది, లేకపోతే ఇండియాలోకి ఎంట్రీ లేదు. ఉమ్, మరి క్రిస్టియన్స్కి ఎలా వచ్చింది? ఇమీడియట్గా మీరు అడుగుతారుగా, అవును. బాబు మేము లవంగాలు, యాలుక్కాయలు లాంటి వ్యాపారం చేసుకుంటామని చిన్నగా వచ్చి మనలో ఐకమత్యం లేకపోవడం మూలంగా మనకి చిచ్చులు పెట్టి తగాలి చివరికి ఈ విధంగా చేశారు. మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే దయచేసి ఈసారి అలాంటి అవకాశాన్ని ఇవ్వవద్దు. ఓకే. అందరము కలిసి ఉండాల్సిందే. ఉమ్, మోడీ గారు ఉన్నారా, అమిత్ షా గారు ఉన్నారా, రాహుల్ గాంధీ ఉన్నాడా, సంఘ సంవత్సరం కాదు. కొన్ని టీవీ ఛానల్స్లో చూశానండి, నాకే చాలా బాధ అనిపించింది. మనం యుద్ధం చేయవలసినదే, వాళ్ళ సంగతి ఏదో తేల్చవలసినదే. ఈ ఇటలీ లేడీ సంగతి ఏమిటి, ఈ రాహుల్ పిల్లోడి సంగతి ఏమిటి, అసలు వీళ్ళని మనం కేర్ చేయాల్సిన పనే లేదు. ఉమ్, ఇది కాదు పద్ధతి. ఇప్పుడు అందరూ ఏకం కావాలి, అవును. ఇది ఇంపార్టెంట్. కాదు, మంచితనానికి కూడా ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది కదండి. ఎన్నిసార్లు ఈ రకంగా బుజ్జగించాలి, మంచిగా మాట్లాడాలి? ఈ బుజ్జగించడము, మంచిగా మాట్లాడడము, సిమ్లా ఒప్పందం చేసుకోవడము, 1960లోనే నీటికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడము, ఇది తారాస్థాయికి వచ్చేసింది. ఉమ్, మన యుద్ధము అనేటువంటిది పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ నాయకుల మీద, వీళ్ళిద్దరూ కూడాను కలిసి పెంచి పోషించి పెద్దది చేసినటువంటి టెర్రరిస్టుల మీద. ఉమ్, మీకు ఒక్క ఇస్లాంలోనే ఈ టెర్రరిజం అనేటువంటిది మీకు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా ఉంది, కానీ వేరే మతాల్లో మీకు టెర్రరిజం ఎక్కడైనా ఉందండి? అవును. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. లేదు. మరి ఎందుకు సార్ ఉపేక్షించడం? ఎంతకాలం? మాటలతో చెప్తే వింటలేనప్పుడు ఏం చేయాలి? రెండు ఉంటాయండి, ఉమ్, నిదానం ప్రధానం. కాదు, ఎంత నిదానం? అమృతం ఆలస్యం విషయం రెండు ఉన్నాయిగా. ఉమ్, యుద్ధము చేయడం అనేసి అంటే తుపాకీ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం కాదు సార్. అంటే వాళ్ళు సరే వాళ్ళు మారాల పోనీ, సరే ఓకే, ఇంత కీలక మారారో మారకపోతే ఇంక దీనికి ఇలాగే ఉంటారు. మరి ఎండ్ కార్డ్ ఎక్కడ? వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలంటే టెర్రరిజం మీద దెబ్బ కొట్టాలి. ఎలా? వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుపోయి వచ్చేస్తుంటే అంతకంటే మనం ఇంకా ఎక్కువ చేయొచ్చు. దానికోసం నిజంగా గన్స్ వేసుకొని వెళ్ళి చేయాల్సిన పని ఏం లేదు. దానికి మార్గాలు వేరే ఉన్నాయి. ఎనీహౌ తర్వాత డిస్కస్ చేద్దాం. దానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. యుద్ధానికి కనుక వెళ్ళాలి అంటే యుద్ధము యుద్ధము యుద్ధం అని చెప్పి రక్తం మరిగిపోతుంది అది ఇది అని చెప్పి మనం అంటాం. కానీ యుద్ధానికి కనుక ప్రిపేర్ కనుక కావాలనే పని అయితే మినిమం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2-3 నెలలు పట్టుద్ది. ఓకే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ప్రజలకు కూడా తెలుస్తుంది. 1914 నుంచి 1918 వరకు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ ప్రపంచ యుద్ధంలో చిన్న వయసులో ఉన్నటువంటి హిట్లరు
జర్మనీ దేశాన్ని ఈ విధంగా చేస్తారని కక్ష పట్టి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి అతనికి 20 సంవత్సరాలు పట్టిందండి. 20 years పట్టింది. ఓకే. సామాన్యమైన ప్రిపరేషన్ అనుకున్నారు. అది ప్రపంచంలో ఎవరికి తెలియదు అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు ఏందన్నది. ఆ రోజుల్లోనే సబ్మెరైన్స్ ఉన్నాయి. సబ్మరైన్స్, రాకెట్స్, దెన్ ప్రొపల్షన్ ఇంజిన్స్, జెట్ ఇంజిన్స్ అవన్నీ ఉన్నాయి. వేరే ప్రపంచంలో వేరే వాళ్ళ దగ్గర లేవండి. ఇంకొక విషయం కూడా చెప్పనా ఈ సందర్భంగా, మన తెలుగువాడు రాజమండ్రి వాసి ఓకే నందిబట్ల విశ్వనాథ శాస్త్రి గారని, ఆయన ఈ యుద్ధ తంత్రములో సాంస్క్రిట్లో రాసినటువంటి అధర్మణ వేదానికి సంబంధించిన దాన్ని యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలి, ర్యాకెట్స్ ఎలా బిల్డ్ చేయాలి, సబ్మరైన్స్ ఎలా తయారు చేయాలనేటువంటి దాంట్లో నిష్ణాతుడు. అతను అది మొత్తం డీకోడ్ చేసి, అతను డీకోడ్ చేయగలడని చెప్పి గ్రహించి హిట్లర్ గారు ఆయన తీసుకెళ్లారండి అక్కడికి. ఓకే. ఆయన చేత డీకోడ్ చేయించిన తర్వాతే వాళ్ళు రాకెట్స్, సబ్మరైన్స్ నుంచి పేల్చేటువంటి రాకెట్స్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇది జెట్ ఇంజన్స్ అని. అవును. ఆ జెట్టిన్స్ అనేటువంటి దాన్ని తయారు చేయడం ఎట్లా అనేటువంటిది ఆయన చెప్పాడు. రాకెట్స్ అనేది ఎట్లా తయారు చేయడం అనేటువంటిది మన తెలుగువాడే హిట్లర్ గారికి చెప్పాడు. అప్పుడు 20 సంవత్సరాలు పట్టిందండి. కనీసం ఇప్పుడు 3-4 నెలలన్నా పడుతుందా లేదా? మీరు చేసేయండి మోడీ గారు, మీరు చేసేయండి మోడీ గారు, మీరు ఏం చేస్తారంటే పాకిస్తాన్ కూడా అంత టైం పడుతుందా? అసలు పాకిస్తాన్తో యుద్ధం ఏందండి? మన ఇండియన్ ఆర్మీ తోటి దీంతో కంపేర్ చేసుకుంటే అసలు పాకిస్తాన్ వాళ్ళు దేనికి పనికి వస్తారండి? మరి 3-4 నెలలు దేనికి పడుతుంది అంటున్నారు మీరు? మనం ప్రిపేర్ కావాలిగా, స్ట్రాటజీ ప్రిపరేషన్ కోసం. ఓకే. ఎక్కడెక్కడ ఏ ఏ ఆయుధాలు ఉన్నాయటువంటిది మీరు నేను ఎవరికి కూడా ప్రజల ద్వారా తెలియకూడదు. నేను చాలా టీవీ ఛానల్స్లో చూశానండి. ఐఎమ్ వెరీ సారీ అండి వర్మ గారు. నిజంగా వీళ్ళ కడుపుకు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, బుద్ధి జ్ఞానం ఉందో నాకు తెలియదు. కానీ మనకి రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయి, ఎంకేలు ఎన్ని ఉన్నాయి, సుకోయిలు ఎన్ని ఉన్నాయి, సుకోయ్ ఎంకేలు ఎన్ని ఉన్నాయి, మిగ్గు 21, 23, 25, 27, 29 ఎన్ని ఉన్నాయి, జగువార్స్ ఎన్ని ఉన్నాయి, రాఫెల్స్ ఎన్ని ఉన్నాయి, మిరేజ్ 2000 ఎన్ని ఉన్నాయి చెప్పాలండి. నెంబర్లతో సహా చెప్తున్నారండి. ఎవడన్నా చెప్తాడంటే మనకు సంబంధించిన రహస్యాలని అవతలకి చెప్తారా? మీరు చెప్తే మన గుట్టు చెప్పకూడదు కదా. ఏదో ఒకటో రెండో సంగతి సమాచారము ఆ స్వతంత్ర దినోత్సవం అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు చూపించుకుంటాం మనం, అంతవరకే. మిలిటరీ వాళ్ళే చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు. వాళ్ళ ఆయుధాలను ఎవరు చూపించకుండా, వాళ్ళకి ఉండండి వెహికల్స్ కూడా చూపించకుండా నన్ను లోపలికి కూడా రానిరు. అంటే బీయింగ్ అన్ ఆడిటర్ నేను చాలా వాటికి వెళ్ళానండి. మహారాష్ట్ర 7th బెటాలియన్ని, గూర్ఖా బెటాలియన్, ఇట్లాంటి వాటికి కొన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో నేను కూడా ఆడిటర్గా వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళకు ఉండే డిసిప్లిన్ ఎక్స్ట్రాడినరీ. ఇండియన్ ఆర్మీ ఈజ్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ డిసిప్లైన్డ్ అండి. ఓకే. పాకిస్తాన్ ఆర్మీని 10 రోజుల్లో తుక్కు రేకొట్టేయగలరు. కానీ పాకిస్తాన్ సమస్య కాదు, అది కాదు తలుచుకుంటే 3 నెట్టే. పాకిస్తాన్ ప్రజల మీద మనకు ద్వేషం అక్కర్లేదు, నాయకుల మీద, ఆర్మీ మీద కూడా మనకు అంత ద్వేషం ఉండాల్సిన పని లేదు. ఉగ్రవాదుల మీద, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది ఈ రాజకీయ నాయకులు ప్లస్ ఆర్మీ. అందులో రాజకీయ నాయకులు కనుక కొంచెం అయితే ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే ఎక్కువ. సో టెర్రరిస్టుల మీద మన ఇది, అంతేగాని దీని మీద కాదు. ఇది మీరు ఈ ప్రజలు తెలుసుకోవాలి ఖచ్చితంగా సార్.